హాయ్ ఫ్రెండ్స్, చాలామంది డబ్బు ఉంటేనే సుఖం ఉంటుంది, డబ్బులోనే ఆనందం ఉంటుంది, మనం ఫైనాన్షియల్గా స్టేటస్ అనేది మనకు అవసరం అని అందరూ ఆతృత పడుతూ ఉంటారు. తప్పండి. డబ్బులో సంతోషం ఉండదు, డబ్బులో ఆనందం ఉండదు, స్టేటస్ ఉంటేనే రెస్పెక్ట్ ఉండదు. వాటి వల్ల సౌకర్యాలు ఉంటాయి, అకామిడేషన్ ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి, లగ్జరీ లైఫ్ ఉంటుంది. అంతే తప్ప హ్యాపీనెస్ అనేది మన మనసులో ఉంటుంది, మన మైండ్లో ఉంటుంది, మన థింకింగ్లో ఉంటుంది, మన థాట్ ప్రాసెస్లో ఉంటుంది. అంతే తప్ప ఇవన్నీ కూడా ఫైనాన్షియల్గా మనం లేకపోతే ఈ రోజుల్లో బ్రతకడం కష్టం. 100% ట్రూత్. ఎందుకంటే డబ్బు లేనోడు డుబ్బుకు కూడా గొరగాడు అంటారు. డబ్బు లేకపోతే సొసైటీలో వాల్యూ ఉండదు, అది ఓకే. కానీ డబ్బు వల్లనే సంతోషం ఉంటుందంటే మాత్రం అది కరెక్ట్ కాదు. డబ్బు అనేది అవసరానికి, అవకాశాలకి, మనం సొసైటీలో మనకంటూ ఒక గుర్తింపు ఉండడానికి, మనం పొలిటికల్గా డెవలప్ అవ్వడానికి, లేదా ఇంకేదైనా బిజినెస్ పరంగా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుందేమో. కానీ ఒక వ్యక్తిగా ఆ వ్యక్తి తనను తాను తీర్చిదిద్దుకోవడానికి డబ్బు అయితే ఉపయోగపడదు. కాకపోతే తను మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా, చదువుకోవాలన్నా, ఫీజెస్ కట్టి వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా కొన్ని సందర్భాల్లో డబ్బే అవసరం పడుతుంది. కానీ కష్టపడి చదివితే నీకు కూడా ఫ్రీ సీట్ వస్తుంది. నీ చదువుకి ఎంతోమంది నీకు యూజ్ అవుతారు, వాళ్ళే నిన్ను డెవలప్ చేసే అవకాశాలు నీకు వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా డబ్బుతోటే సక్సెస్ అనేది రాదు. అంబేద్కర్ డబ్బుతో డెవలప్ అవ్వలేదు, అబ్దుల్ కలాం గారు డబ్బుతో డెవలప్ అవ్వలేదు. అలాగే ఎంతోమంది మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నారు. కాబట్టి డబ్బు అనేది ప్రతి మనిషికి అవసరం. కష్టపడి మనం సంపాదించుకోవాలి, కానీ అడ్డదారుల్లో సంపాదించాలని, లేదా బెట్టింగుల్లో డబ్బులు పెట్టాలని, లేదా మనం ఇల్లీగల్గా సంపాదించాలి అనుకుంటే దానివల్ల నష్టమే కానీ లాభం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైనా సరే డబ్బు అనేది మనిషికి అవసరం. డబ్బుతోనే లైఫ్ ముడిపడి ఉంది. డబ్బు లేకపోతే లైఫ్లో ఏమీ ఉండదు. డబ్బు లేకపోతే మన ఫ్రెండ్స్ కూడా మన దగ్గరికి రారు, మన చుట్టాలు మనల్ని పలకరించరు, ఏ ఫంక్షన్స్కి కూడా పిలవడానికి గిల్టీగా ఫీల్ అవుతారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ డబ్బు మాత్రమే మనకి సంతోషాన్ని ఇవ్వదు. ఆ డబ్బుని ఎలా సంపాదించాలి, నిజాయితీగా ఎలా సంపాదించాలి, నీకు నువ్వుగా ఎలా డబ్బుని సృష్టించగలవో ఆలోచించుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి తప్ప ఎవరికో డబ్బు ఉంది, ఎవరో డబ్బు కోసమే అన్ని అడ్డదారులు తొక్కుతున్నారని మనం కూడా డబ్బు కోసం అడ్డదారులు తొక్కడం అనేది ఎప్పటికైనా అది నీకు నష్టాన్ని చేకూరుస్తుంది. అది ఇల్లీగల్ కాబట్టి క్రైము. ఆ క్రైమ్లో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు అది మనం కావాలని చేసినా, అన్ఫార్చునేట్లీ అది జరిగినా అది మనం క్రైమ్ చేసినట్టే అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఏదైనా అపనంగా వచ్చేదానికోసం మనం అరులు సాచకూడదు, ఆ దారిలోకి వెళ్ళకూడదు. యూత్ అందరికీ కూడా ఈ విషయాలు అవగాహన కలగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. నేను మీ కనకదుర్గ. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.